పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గురుకుల పాఠశాలలో పచ్చ కామెర్లతో బాధపడుతూ మృతి చెందిన విద్యార్థినులకు వైఎస్ఆర్సీపీ 5 లక్షల చొప్పున వారి కుటుంబ సభ్యులకు అందజేసింది. శుక్రవారం కురుపాం మండలం దండూసూర గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో బాధిత కుటుంబీకులకు ఎమ్మెల్సీ శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ ఆర్థిక సహాయం అందజేశారు. మృతి చెందిన బాలికలు కల్పన, అంజలి తల్లులు జయమ్మ, భవానీలకు వైసీపీ పార్టీ తరఫున 5 లక్షల చొప్పున ఈ చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఒక్కో బాలిక కుటుంబానికి 25 లక్షల చొప్పున నష్టపరిహారంగా అందజేయాలని ఆయన కోరారు. మన్యంలో బాలికల మరణాలను అరికట్టడంలో అధికారులు, జిల్లా మంత్రి, కురుపాం ఎమ్మెల్యే దారుణంగా విఫలమయ్యారని ఆయన విమర్శించాడు. కురుపాం గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలబాలికలకు పూర్తిగా వైద్య పరీక్షలు జరిపి ఆ వైద్య నివేదికలను వారి తల్లిదండ్రులకు అందజేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ సంఘటనపై హెచ్ఆర్సీ, ఎన్హెచ్ఆర్సీ, ఎస్టీ కమిషన్లకు కూడా ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలో గత 18 నెలల్లో 15 మంది బాలలు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా పార్వతీపురం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కురుపాం గురుకుల ఏకలవ్య పాఠశాల విద్యార్థినులను బొత్స సత్యనారాయణ పరామర్శించాడు. కురుపాం విద్యార్థులు డయేరియాతో బాధపడుతూ పెద్ద ఎత్తున కేజీహెచ్ ఆసుపత్రిలో విశాఖపట్నంలో వైద్య సహాయం పొందిన విషయం అందరికీ తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం మెడికల్ కళాశాల సందర్శించినప్పుడు ఈ కురుపాం విద్యార్థులు చికిత్స పొందుతున్న కేజీహెచ్ ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించాడు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆదేశాల మేరకు పార్టీ తరఫున మరణించిన బాలికల కుటుంబాలకి 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. దాన్ని బొత్స సత్యనారాయణ బాధిత కుటుంబాలకి పంపిణీ చేశారు.